అమ్మి నీ ఏటపాటేగాని నా మాట రవ్వంతనా నాటకున్నదేమి ఏం మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునులేమ్మా, నేను నీకేం చెప్పలేదు కానీ ఆడుకొని పాడుకోమ్మా. అమ్మా చెప్పమ్మా. ఏం చెప్పలేదన్నవది, నేను నీకేం చెప్పలేదు, ఆడుకొని పాడుకో. సాపాటు కోసం సోకు చేసుకుని వాకిట్లో కూర్చి నేను నాసి రకం వరకంతరం కాదమ్మా. మనం కుబేర్ని సైతము దొంతి కొండల దులిచగల రంగస్థానంలో అయినా సరుకు అయిపోయినతో సోవాసం ఎంతకాలమే. ఏడే వాడేడే? ఎవరమ్మా? వాడేనే ఆ భవానీ శంకరం గాడు. వాడు మన కొంపలో ఉంటే పొట్లకాయకి బొచ్చి పురుగు పట్టినట్టు నేను ఎన్నిసార్లు చెప్పాను. వాడు నీరు చెవతలో పరిస్తే కానీ పేరడవదు. చూడమ్మా, ఏమ్మా అంత సొమ్ము పెట్టిన వారిని ఎంతని అబ్బాయిలు కొట్టు వెళ్ళక చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడని తెగరిచ్చిపోతాను. తొట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడా, తూసి పెట్టాడా, కొలిసి పెట్టాడా, మొరడ పెట్టాడా, బారడ పెట్టాడా, నీకేమైనా పెట్టాడేమో కానీ ఏనాడైనా నాకు ఒక్కరిత గజం పెట్టాడటే. అదేనమ్మా రౌకి పుట్ట. సరే నా సంగతి అలా వదిలేయమ్మా. పెట్టాడని ఒక పెట్టిందేదో కొంచెం బయట పెట్టమ్మా. అమ్మా చెప్తున్నాను, చెప్పమ్మా. పగలను వలపులో వర్షించి తొలినాడ తిరుగని పిచ్చ ఎత్తినాను. వాడి చేతిలో చిత్తైపోయి పిచ్చికిచ్చానని బేరాలు పలుకుతున్నావు. పిచ్చి అంటే అది కాదమ్మా. సొమ్ము తేరదని లాగి తన్నితే కిక్కురు మన కూడా ఇంటికి వెళ్ళి నాడు జామకల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ గంట దగ్గర కూర్చొని కాళ్ళ తల పిచ్చి అంటే అదే. వచ్చిన నెలలోనే మచ్చిగా మీరా లాలించి మాన్యాలు మన కోసం అమ్ముతారంటే చస్తే అమ్మరు. కట్టుకున్న పెళ్ళని రెండు కళ్ళతో చూడలేక మదపిచ్చి పెట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన కొంపలపైకి ఎగబడతారే. మనం మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారేమో కానీ మన కోసం చస్తే అమ్మరు. పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించిన అబ్బో ఏ విలీకరించావే. పైన కప్పు ఉడదు, కింద బండ పరుపు ఉడదు. వర్షం పడితే ఒక లోతు నీళ్లు తప్పచ్చు ఇల్లు అంటే దినగచ్చములగని తినుబండములకని పెండాములగలు మామ్మే అన్ని భక్తుల చూపి ఇన్ని రీతులను మాపి ఎట్టులింతలోనే ఏదుమందు ఆతడు సురన్నో
ధర్మవరం వాస్తవులు జంగం ప్రసాద్ గారు. తీరిక నీతులేనే నిన్ను చరచుచున్నవి అమ్మా. ఏమిటమ్మా? నీ అందమునకు, నీ చందమునకు, నీ విద్యకు, నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడల ఈ పాటికి లక్షలకేసరి మేము కోర్టు కనిచేపోదుమా. చెప్తాను వినమ్మా. విత్తమున్నంత వరకు విటిని మనము కోరి నెక్కిపై నెక్కించుకొనగవలయు. విత్తం అంటే ఏమిటే? విత్తం అంటే డబ్బమ్మా, డబ్బు. విత్తముడికిన తోడనే బిడియముడికి కుక్క నవ్వోలే బయటకు కొట్టవలయు. ఏమ్మా? మన ఇంటి కుక్కేనా? కాదమ్మా, పొరుగింటి గజ్జి కుక్కని కొట్టినట్టు కొట్టాలమ్మా. నీ కాలంలో నువ్వు ఇలాగే చేసావా? నా కాలంలోనా? అవునమ్మా. నా కాలంలో నా చూపు పడ్డవాడు పెళ్ళాలతో కాపురం ఎవడు చేశాడే? ఏం చేశారమ్మా? పెళ్ళాలు పుట్టింటికి మొగుళ్ళు మన ఇంటికి రామందాడే కాదు. కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సంతకాడికల్లా బిళ్ళా బంట్రతంతో సహా వచ్చి కీడు నిలబడాల్సిందే. ఏమే నేనంటే నీ కంటికి దిశాయించలేదంటుంది. చెప్తాను విను. కడులోభి అయినను కరగించు క్షణములో కొసరి కొసరి 100,000 గుంజినాను. కడులోబి అంటే ఎవరే? కడు లోపివాడంటే వాడు చేలో ఎంత పంట పండినాను పక్క చేలోకి వెళ్ళి పరిగెరుకునేవాడు కడు లోపివాడు అంటామమ్మా. అవునమ్మా. పులి ఎక్కడుందమ్మా? నువ్వు భయపడుతున్నావు, నన్ను భయపెట్టిస్తున్నావు, నాకు అర్థం కాలేదు. నేనే భయపడుతున్నా. నువ్వు భయపడుతున్నావు. వదిలమ్మా చెప్తాను. ఏదమ్మా పులి? నువ్వే చెప్పావు కదమ్మా. ఏందమ్మా, నేను పులి అనగానే భయపడ్డా. అయినా అడవుల్లో తిరిగే పుల్లడికి ఎందుకు వస్తాయే ఈ రాజకీయ పుల్లమ్మ? అయినా కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకొద్దమ్మా. పులి వంటి వాడైనా పూటలో కుక్కను చేసి వాకిట కట్టినాను. కోటీశ్వరుండైనా ఎంతటి కోటీశ్వరుండైనా గుమ్మముల కాలిడిన పకీరును చేసి విడచినాను. పరమ నైతికుడైన ఆయన ఎవరమ్మా? పరమ నైష్ఠికులంటే నిత్యము జపతపములు చేయుచు మెడలో రుద్రాక్షమాలలు ధరించి విభూతి రేఖలు పూసేవాళ్ళని పరమ నైష్ఠికులు అని అంటారు. అమ్మా మరి వారు మా నెళ్ళకి ఎందుకు వస్తారు? పిచ్చిదాన ఇప్పుడు యావ ఎక్కువ గుండి వాళ్ళకేనమ్మా. పరమ నైతికుడైన పడదీసి. ఏం చేసావే ఒకసారి విడిది చెప్పమ్మా. పడదీసి బాగా విడిది చెప్పవే. అమ్మా నేను కన్న కూర్చుని సిగ్గుపడుతున్నావా? అవునమ్మా. పర్వాలేదే, మన వ్యాపారానికి ఏమి నష్టం లేదుగా. మన వ్యాపారానికి నష్టం రాదమ్మా. నష్టమే రాదు. సరే నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. నీదే నాది నాదే. నీదే నాది నాదే ఏందా? ఎప్పుడో ఏరు సంసారం పెట్టావా ఏంది? నేను సంపాదించేది మొత్తం మీకు అనుకుంటుంటే నీదే నాది నాది అంటావేమ్మా. ఎవరు సంపాదించినా మొత్తం మనదేనమ్మా. అవునమ్మా. సరే సిగ్గుపడవద్దు చెప్పవే. చెప్తున్నానమ్మా. చెప్పమ్మా. పడదీసి తీసి నా వల్ల కావట్లేదమ్మా. ఎందుకమ్మా? ఎవరు తొందరగా చెప్పవే. ఏం చెప్పేది ఇలా రమ్మా. ఆయన ఎదురు కూర్చొని చూడవి అదే పనిగా నాకల్లే చూస్తున్నాడు. శ్రీహరి ఏం చెప్పిద్దో ఇందాం, శ్రీహరి ఏం చెప్పిద్దో ఇందామని వచ్చిన నీ కోసం వెయిటింగ్. ఆయన నా పాత ఖాతాలేమ్మా, అందుకోసం ఎదురుకు వచ్చి కూర్చున్నాడు. అవునమ్మా. కొత్త ఖాతా ఎవరు? కొత్త ఖాతాలు ఇంకేం ఉండదు, వయసుతో పాటు అన్నీ పోయినాయి. ఇంకా ఖాతాలు ఏడ నుంచి వస్తాయి? ఉండ ఖాతాలే కాపాడుకోలేక బాధపడుతుంటే పడదీసి నోటను పెట్టి ఎంగిలి తినిపించినాను. ఏమైందమ్మా? అమ్మా పాపమ్మా ఏమైందమ్మా? ఎంగిలి ఎవరు తిన్నారే? ఏమి ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహని అరచేతులు వేసుకొని అలా నాకునేవాళ్ళమ్మ. పదవి కోసం పాకులైన పైన సీట్లు దొరికేవి కానీ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రస్తులు, కోటీశ్వరులు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, క్లీనర్లు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూ ఉంది మరి నా గదికి ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించానమ్మా. అమ్మా ఇట్రమ్మా, చిన్న మాట చెప్పమ్మా. ఆ సంపాదించింది మొత్తం ఏం చేసావే? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు.
ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడమ్మా. వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి ఇది పెద్ద కోటీశ్వరిని పరిచయం చేశాడే అమ్మా. వాడు గంటకు ముస్తాపోయి పూటకు డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళుండే ₹1 అన్నా జాబిచ్చేవాడు కాదే. నేను కూడా అదే అనుకున్నా. తీరా ఊళ్ళోకి వెళ్ళి చేరిస్తే అప్పుడు తెలిసింది వాడు అసలు సంగతి. వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ కొట్లేసుకుని ఊపిరాడుకుంటూ మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని. అమ్మా అయినా నేను వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర ఒక ఎకరం మాగాడుంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయాల్సి వచ్చింది. తప్పేదేముందమ్మా. వాడు అనేవాడే, శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతానని మొండికేసి కూర్చునేవాడమ్మా. ముందు 3 రోజుల దగ్గర నుంచే ప్రారంభించాను. కోటల దాకా పోయిందమ్మా. పెద్ద పెద్ద సీసాలు కొత్తపై పేపాల దాకా వచ్చిందమ్మా. అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ధనమంతా సారాతిత్తులకు, గంజాయి ప్యాకెట్లకు, అదిరించే పోలీసులకు కొంత, బెదిరించే రౌడీలకు కొంత. మన ఆస్తి మొత్తం హారతి కర్పూరం లాగా హరించుకొని పోయింది. చూడమ్మా, వయసులో ఎంత గడించినను వార్ధక్యం వచ్చరికి కూడు గుడ్డలు ఉండరదని మన కులములకు శాపం ఉన్నదట కదా. ఎవరు చెప్పారే నీకు? ఆ పక్కింటి కామాలు చెప్పిందా, ఎదురుంటే మీనా చెప్పిందా, లేక రంగనాయి చెప్పింది? చెప్పే ఉంటారు. ఎందుకంటే మనం బాగా బతుకుతున్నాం. వారం లేకుండా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు. అయినా శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. పూర్వపు బిటులు వయసు మళ్ళీ లాంటి వారకంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు. ఇలా దగ్గర రమ్మా. మరి ఇప్పటి వారు ఉండారమ్మా. అక్కరోడుకలు చూడవే. మరి ఇప్పటి వారు ఉండారమ్మా. ఏయో జీన్స్ ప్యాంట్లట, అబ్బాసు కటింగులట. ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా తెగ సంబరపడిపోయేది. తిల్లనా తిల్లనా నా కచి కళ్ళకు ఏందమ్మా పేషం? అమ్మా నీ తాళం ఆగింది కదా. నా తాళం ఆగంగానే నీ కాలు ఆగిపోయింది అనమాట. నీ కాలు ఏమిట్లా మా హైవే రోడ్డు మీద లారీలు బస్సులైనా ఆగిపోవాల్సిందే. సరేగానమ్మా ఇలా రమ్మా. ఇంతకు అబ్బాయిడమ్మా? అబ్బాయా? అదేనమ్మా అల్లుడబ్బాయి. ఓహో భవన శంకరం గారా? ఆ బంకరంగాడేనే. ఏడే అమ్మా ఆయన అప్పు కోసం వెళ్ళారమ్మా. ఆయన తీసుకొచ్చి నాకు ఇస్తారు. నేను తీసుకొచ్చి నీ దోశ ఇట్లా పోస్తాను కదమ్మా. మమ్మగదే ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించే దేవుడే. కావాల్సిన చోటల్లా ఎప్పుడో తెచ్చాడు. తెచ్చిన చోటల్లా పట్టపగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మ వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడే కట్టలు. ఆ సైకిల్లోని బాకిలలో తలా ఒకటి అత్తకెళ్ళగా దాని తాలూకు ఒకటి మిగిలింది. ఏమిటది? అదేనమ్మా పాత పొంపమ్మ. పంపెందుకే? పొంపెందుకంటావేమే? నువ్వెదురైనా నేనెదురైనా చిన్న చిత్ర ఎదురు కాడిగొట్టం అప్పడటం ఇదంతా నేను చాటుకు పిలిచి పూటకు మాటలు చెప్పి ఆ పూటకు వాడు పాపం వాడు చేసిన పన్నాగం. నువ్వేమన్నా పళ్ళిగిలించి వదిలప్ప చెబుతావు. వాడు వచ్చిన పని చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా చెనగలు తిని చేతులు కడుక్కున్నట్టు ఉండాలి. కానీ ఇన్ని దినములతో సోహసం ఏమిటే ఫతాలించి సాగనంపాలి. కానీ నీ వల్ల కాకపోతే నాతోడు చెప్పు. క్షణంలో శంకరగిరి మాన్యాలు పట్టించకపోతే నా పేరు శ్రీహరే కాదు. నీ సంగతి నాకు తెలుసు కదమ్మా. నేడ రేపు చెప్పదు ఊరకుండవే. ఏమని చెబుతావమ్మా? ఏమని చెప్పమంటావమ్మా? ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి పోండి. అలాగే చెప్తానమ్మా. ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మీ ఇంటికి పోండి, డబ్బులైతే మా ఇంటికి రండి. డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే? మనం చేస్తాం మొత్తం డబ్బు కోసమేనమ్మా. అమ్మమ్మమ్మ పొరపాటైంది. మళ్ళీ చెప్తాను. చెప్పమ్మా. ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటేనే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి పోండి అని మా అమ్మగారు చెప్పన్నారండి. నేను చెప్తున్నానండి. మీరంటే నాకు ఎంతో ఇష్టం అండి. రండి. అర్థమైపోయింది. వాడంటే నీకు చాలా ఇష్టం. వాడు సామాన్యుడు కదే, పిత్తరుడు అంటే వాడే. అమ్మో నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో, మనసు మొత్తం వాడి మీదనే ఉంది. సరే ఆ మందు ఎవరో ఎందుకులే కానీ అమ్మా, నువ్వు ఆడుకొని పాడుకోమ్మా. వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటాను. చిన్నది
ముఖ్యముగా చెప్పాల్సిన మాటే మర్చితినే. ఏమిటమ్మా? అదేనమ్మా మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు? ఏమ్మా ఆయన పోయారా? లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు లేరు. ఓహో ఈయన పోయారా? ఆయన పోలా ఈయన పోలా, ఆయన ఈయన పోయిన తర్వాత మన ఇద్దరిని మాత్రం చూసేది ఏముంది? మరేమిటి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. ఏంటి? పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిన 4-5 మార్లు తిరిగినాడట. ఆయనకి ఏమైనా జబ్బు ఏమోనమ్మా? మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ చెప్పు ఆయనకు ఆ చెప్పేనమ్మా. ఏ జబ్బు? చెప్తాను వినమ్మా. కులపు రోగము పుట్టని వాడు అక్షరం పోతే లక్షలు పోయినట్టమ్మా. జాగ్రత్తగా వినమ్మా. కులపు రోగము పుట్టని వాడు సాని వాడకే రాడు వచ్చకు మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు. అట్లు చూసిన వాడే వాడే మన ఇంటి గొంటగునే. అంతేకాదమ్మా అతడు ఈ మధ్య తండ్రి కళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఇంత ఏలా ఆ యదముండ రంగనాయి బట్టి నడమంతో శ్రీయంతో అతని వల్లేనట. ఆ సంగతి వినే మొన్నటి పెండ్లి మేజుబనలు రవంత రంగు చేశానే. ఈ తారులాట అంతయు దాని కొలతనే కావలేను. రుచి తెలియదు అన్నమాట. అందుట్లో నీ చేయి సామాన్యమాటమ్మా. నీ చేయి తెలితే ఎర్రనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్టేగా. సరిగానమ్మా పొద్దున అనగా బజార్కి వెళ్ళి చిన్నమ్మాయి చిత్త రాలేదేవే, ఏం చేస్తుందో ఏమో. ఏదే చిన్నమ్మాయి చిత్ర ఇదే ఇంకా రాలేదమ్మా. అది వస్తుంది వస్తుంది. రామ్మా రా. ఇక్కడ రాజకీయం జరగట్లా, రాజ్యాంగం సౌండ్ జరగట. ముగ్గురు 3 ముక్కలు ఆడుకుందాం. అమ్మా రావే. ఎందుకే ఏడుస్తావు? ఎందుకే ఏమైంది? పంపిస్తే ఏమైంది? నువ్వు నన్ను బజార్ పంపించావా? ఈ ఊరు కుర్రలందరూ నన్ను చూసి ఆ ముసలాయన నిన్నేమన్నా అన్నాడా? అంటే చెప్పు, నా మంచం కొడుకు కట్టేస్తాను ఆ సంగతి తెలియదు అనుకుంటున్నాడేమో. అమ్మా ఈ ఊరి కుర్రలందరూ నన్ను చూసి చిత్రా అమ్మాయిని చేస్తుంది, చిత్రా అమ్మాయిని అల్లరి పెడుతున్నారమ్మా. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? అవునమ్మా. నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలిసి ఉండాలి. ఎవరెవరా నన్ను అడిగింది ఏ పూజ నవ్వడండి పూర్తి అడ్రస్ రాసిస్తా. సరిపోయినమ్మా. ఎంతమంది అడిగారే? ఒక్కరా ఇద్దరా ముగ్గురమ్మా? 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనేవి. అయినా ఏనుగుతుండాన్ని ఎంతమంది ముద్దు పెట్టుకునేది అడుగుతుందా అడుగుతుందా? వాళ్ళందరూ కింద పడేసరే. అసలే కాలేజీ కుర్రోళ్ళు అంటమ్మా. వాళ్ళు ముందు నేను వెనక వాళ్ళు ముందు దబ్బేలు పడతారు. బోర్లుగా పడిపోయారు. బోర్లో పడితే ఎదరు కావాలి మట్టి వెనక ఈపుని ఎందుకు అయింది? అదే నీ అనుమానం. అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలికలు తిరిగానే. అబద్ధం చెప్పి నచ్చినట్టు ఉండాలనే. నిన్ను అక్క కంటే ఐకలట్టు ఇక్కడ చేద్దాం అనుకుంటా. బొత్తుగా నువ్వు నా చక్కట అయిపోతున్నావు. సర్లే వెళ్ళి సంగతి ఏమైంది? అమ్మా ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో అప్పారావు గారు కొడుకంటే సుబ్బారావు గారే, పెద్ద సుబ్బారావు గారు కొడుకంటే చిన్న సుబ్బారావు గారు అమ్మా నన్ను చూసి చిత్ర ఇట్లా అన్నారే. ఏంటా అని వెళ్ళానా? కింది నుంచి పైకి, పై నుంచి కిందికి ఏగాదిగా 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 చూసారే. అసలే పిత్తరుడు అయిపోయాడు మీ మధ్యడు. అమ్మా చిత్ర ఎగాదిగా చూశాడా ఏమన్నా చేశాడే? అమ్మా నన్నేం చేయలేదే. లోనికి వచ్చాక నిన్నే చేస్తారా? వాడు బాబుకే వాళ్ళగాక చేస్తాడే. అమ్మా ఆయనకే ఒక్క మాట అడిగారే. ఏమని? చిత్ర అక్క ఏం చేస్తుంది అన్నారు. నువ్వేమో చెప్పావే? నేను తెలియగలదాన్ని కదా. ఏమండి అక్క మేడిపోయిన గదిలో చక్కగా ముస్తాబోతున్నాను చెప్తే. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? సర్లే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడి పడేసరికి ఊరు కాస్తే మాట మలుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి నువ్వు ఇలా రావు. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రమ్మ.